లెంట్ డేస్ శిలువ ధ్యానంలో ఈరోజు శిష్యరికం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. మత్తయి సువార్త 10:1. సకలమునకు మూలంగా, జ్ఞానానికి ఉత్పత్తి సాధనంగా నిలిచిన క్రీస్తు సర్వసామాన్య వ్యక్తుల్ని తన శిష్యులుగా ఎన్నుకున్నాడు. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నిక అయిన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. 1 కొరింథీ 1:27-29 వరకు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని యోహాను సువార్త 15:16 ఉంటుంది. శిష్యరికం అనేది గురువు తనకు ప్రీతిపాత్రుడైన వ్యక్తికి ఇచ్చే బహుమానం. అలా శిష్యునిగా ఆహ్వానించిన వ్యక్తికి గురువు తనకున్న జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదిస్తాడు. క్రీస్తు తన శిష్యులకు దురాత్మలను పోగొట్టడానికి, వ్యాధులను నయం చేయడానికి శక్తినిచ్చి మిమ్ములను మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని లోకాసు వార్త 5:10 అన్నాడు. ఇక శిష్యరికం పొందిన వ్యక్తి గురువును కేంద్రంగా చేసుకుని ఆయన చెప్పు చేతల్లో ఉండాలి. ఆయన స్వభావం, దృక్పథం, ఆలోచన సరళి తనలో సంక్రమించేలా జిజ్ఞాసను కలిగి ఉండాలి. గురువు ద్రాక్షావల్లిగాను, శిష్యులు తీగగాను ఉండాలి. గురు శుశ్రూషయ విద్య, విద్య గురువునకు సేవ చేయడం ద్వారా వస్తుంది అని అన్నారు. ఈ భావాన్ని వ్యక్తం చేస్తూ శిష్యుడు బాధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు అని మత్తయి సువార్త 17:37-39 క్రీస్తు అంటున్నాడు. క్రీస్తు శిష్యులుగా కావాలనుకున్నవారు తమను తాము పూర్తిగా తగ్గించుకుని ఆయనకి అన్నింటిలో ప్రథమ స్థానం ఇవ్వాలి. వెలుగు కావాలంటే వారు చీకటిని విడిచిపెట్టడానికి, నీటిలో ఈదాలంటే నీటిలో దూకటానికి సిద్ధంగా ఉండాలి. అందుకే ఆయన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని మత్తయి సువార్త 10:37-39 వరకు ఆయన శిష్యులకు సవాలు చేస్తున్నాడు. క్రీస్తు శిష్యరేకం శ్రమలతో కూడినది. ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి, కరుకైన సవాలు ఎదుర్కోవాలి, పరిహాసాలను, తిరస్కారాన్ని, అభియోగాలను మొయ్యవలసి వస్తుంది. అందుకే ఇంటి యజమానికి బయల్జేబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయంగా పేరు పెట్టుదురు అని మత్తయి సువార్త 10:25 ఉంటుంది. ఈ విషయాన్ని క్రీస్తు తన శిష్యులతో చెప్పి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని మత్తయి సువార్త 10:16 వారిని హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు యేసును అనుసరించే వారికి కష్టాలు, అపనిందలు తప్పవు. సమాజంలో వారు ఎన్నో శ్రమలు అనుభవించాల్సి ఉంటుంది. కానీ మనకు కావలసిన శక్తిని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని, స్ఫూర్తిని దేవుడే ప్రసాదిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలను అని ఫిలిప్పీ 4:13 ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసులో మనం లీనం కావాలి. ఆయన ప్రాణంలో మన ప్రాణం కలవాలి. ఆయన హృదయ స్పందన మనది అవ్వాలి. క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగాను ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను అని ఎఫెసీ పత్రిక 3:18-19 వరకు చెప్తాడు. ప్రార్థన. ఓ క్రీస్తు ప్రభువా, నీ శిష్యులుగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు వందనాలు. మీ అడుగుజాడల్లో దీక్షతో మా శిలువను మోసుకుని నడిచే శక్తి మాకు ప్రసాదించండి. మీ నుండి ఒక్క క్షణమైన ఎడబాయకుండా మమ్మలను మీ రెక్కల చాటున భద్రపరచండి. మీకోసం జీవించి మీ శిష్యులమని పిలువబడే భాగ్యాన్ని ప్రసాదించండి. ఆమెన్.